నా పేరు వీరంకి వెంకట బాలాజీ బాజీ. నేను కృష్ణా జిల్లాలోని పామారు నియోజకవర్గం నుంచి అక్కడ పెట్టిన పోటీలో సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తా ఉంది అంటే మీరు అసెంబ్లీలో పాల్గొన్నప్పుడు? చాలా హ్యాపీగా ఉంది సార్. నేను రూలింగ్ పార్టీ బిల్లు ప్రపోజ్ చేసిన తర్వాత నేను రూలింగ్ పార్టీ మెంబర్ని ఒకళ్ళు మాట్లాడమన్నారు. ఆ మాట్లాడదాం నేను చేశాను సార్. సోషల్ మీడియా పిల్లలు అనేది ఫోన్స్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. దాన్ని నిషేధించడానికి ఒక బిల్ చేశారండి. ఆ బిల్లో నేను ఒక మెంబర్గా మాట్లాడాను సార్. సో ఎలా అనిపించింది మాట్లాడేటప్పుడు? అంటే మనం టీవీలోనో ఫోన్లోనో చూస్తూ ఉంటాం కదా మన లీడర్స్ మాట్లాడటం. సో మీకు ఎలా అనిపించింది ఆ పొజిషన్లో మాట్లాడారు? చాలా ప్రౌడ్గా ఉంది సార్. అందరూ అక్కడ అంతమందికి ఉన్నా అందరికీ ఛాన్స్ రాలేదు. మినిస్ట్రీస్ కూడా కొంతమందికి ఛాన్స్ రాలేదు, కొంతమందికే ఛాన్స్ ఇచ్చారు. ఎదుడేమో సీఎం సార్ గారు, మినిస్టర్స్ అందరు ఉన్నారు, ఇటువైపేమో ఆఫీసర్స్ అందరు ఉన్నారు. చాలా ప్రౌడ్గా అనిపించింది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ థ్యాంక్ యూ టు ద అవర్ హానరబుల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్. సార్ గారే ప్రోగ్రామ్ చేశారు. అండ్ హానరబుల్ థ్యాంక్స్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆల్సో. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సార్. చాలా బాగుందండి. గవర్నమెంట్లో స్కూల్స్ కూడా, టీచర్స్ కూడా మంచిగా మొన్న మెగా డిఎస్సి పోస్టులు వదిలి మంచిగా చూశారు సార్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అని ప్రొవైడ్ చేస్తున్నారు సార్. ఈ గవర్నమెంట్ రంగాల్ని ఆ సభలోకి వచ్చిన తర్వాత ప్రజలు అందరు ప్రాబ్లమ్స్ అనేవి మాట్లాడుతున్నారండి. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంలా ఉంది.